బెంగాల్ స్టేట్‌లో నిన్న జరిగిన ఓటింగ్ ప్రక్రియ దేశవ్యాప్తంగా సంచలనమైంది. ఎందుకు? అక్కడ ఏం జరిగింది? అక్కడ అంత సంచలనం జరగడానికి గల కారణం ఏంది? ఒకసారి ఈ వీడియోలో చూద్దాం. హాయ్, హలో, నమస్తే, వెల్కమ్ టు మై ఛానల్ శరత్ 180 డిగ్రీస్. నిన్న బెంగాల్‌లో ఫస్ట్ ఫేజ్‌లో జరిగిన ఎలక్షన్స్ దాదాపు 92% ఓటింగ్ నమోదైంది. ఇంత ఓటింగ్ ఆ రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగలేదు. ఇంత ఓటింగ్ పర్సెంటేజ్ జరగడానికి గల ప్రధాన కారణం ఏంటి అని చూస్తే ఎస్ఐఆర్ ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఎస్ఐఆర్ ప్రక్రియను తీసుకొచ్చింది. ఈ ప్రక్రియ వల్ల ఆ రాష్ట్రంలో ఉన్న దాదాపు అన్ని డూప్లికేట్ ఓటర్లు కానీ, చనిపోయిన వాళ్ళ ఓటర్లు కానీ అన్నీ డిలీట్ చేసేసింది. మెయిన్ ఓటర్స్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే ఉంచింది. దీనివల్ల ఓటర్కు నిజమైన ఓట్లు వేసిన వాళ్ళందరి చూస్తే దాదాపు 92% క్రాస్ అయిపోయింది. దీనివల్ల ఆ రాష్ట్రంలో ఓట్ పర్సెంటేజ్ పెరిగింది. లాస్ట్ టైం జరిగిన ఎలక్షన్స్ 2021లో జరిగిన ఎలక్షన్స్ చూస్తే అక్కడ జరిగిన హింస, ఇంకా అనేక రకాల గొడవలు, అల్లర్ల కారణంగా ఓటకు వినియోగించుకోలేకపోయారు. ఈసారి సెంట్రల్ గవర్నమెంట్ ఏదైతే హోమ్ మినిస్టర్ గారు ఉన్నారో అమిత్ షా గారు చాలా సీరియస్గా తీసుకున్నారు. సిఆర్పిఎఫ్ బలగాలు, బిఎస్ బలగాలు, ఆల్మోస్ట్ అన్ని ఫోర్సెస్ స్టేట్లో ఉన్నాయి. ఎవ్వరు కూడా ఎలాంటి భయం లేకుండా ఓటకు వినియోగించుకోవాలని చెప్పి వాళ్ళు చాలా సీరియస్గా తీసుకున్నారు హోమ్ మినిస్టర్. ఇంకా ఈ ఓటింగ్ ప్రక్రియ ఎవరికి లాభం ఉంది, ఎవరికి నష్టం చేకూరుతుంది అని ఒక్కసారి చూస్తే మమతా బెనర్జీ గతంలో ఇచ్చిన హామీలనే కొనసాగిస్తుంది. ఏదైతే లక్ష్మీ భండార్ పథకం, ఇంకా నిరుద్యోగులకి ఇస్తా అన్న 1500 పథకం అవన్నీ కొనసాగిస్తున్నది. దీనికి దీటుగా బీజేపీ కూడా మహిళలందరికీ ప్రతి నెల 3000 రూపాయలు ఇస్తా అని చెప్పి హామీ ఇచ్చింది. ఈ హామీలు ఎంతవరకు ఫలితాలు ఇస్తాయి ఏంటి అనేది మనం వేచి చూద్దాం. ఇంకా అలాగే మెయిన్గా ఈ రెండు పార్టీలు ఏవైతే ఉన్నాయో టీఎంసీ, బీజేపీ, ఈ రెండు పార్టీలు మెయిన్గా మహిళల పైన ఫోకస్ చేస్తాయి. ఆల్మోస్ట్ సగం ఓట్లు ఉన్నాయి మహిళలకి. 3 కోట్ల పైన ఓట్లు ఉన్నాయి. 3,70,00,000 దాకా ఓటింగ్ మహిళలదే ఉంది. అందుకని చెప్పి ఈ మహిళలపైనే ఫోకస్ పెట్టారు రెండు పార్టీలు. ఈ మహిళా ఓట్లు ఎటువైపు మళ్ళీ అటువైపు ఆ పార్టీ అధికారంలోకి వచ్చే ఛాన్సెస్ అయితే 100% ఉంది. ఒకసారి ఈ ఓటింగ్ ప్రక్రియ మనకు పూర్తయింది కాబట్టి సెకండ్ ఫేజ్ కూడా జరిగితే అది కూడా పూర్తయిన తర్వాత మనం మే 2వ తారీఖు వచ్చే రిజల్ట్స్ని బట్టి రిజల్ట్స్ చూస్తే మనకు ఖచ్చితంగా ఏ పార్టీ అధికారంలోకి వస్తుంది అనేది మాత్రం ఖచ్చితంగా మనం చెప్పవచ్చు. ఎలక్షన్ కమిషన్ తీసుకొచ్చిన ఎస్ఐఆర్ ప్రక్రియ చాలా ఇంపాక్ట్ చూపించింది మనకు కనిపిస్తుంది. ఎందుకంటే దాదాపు 92% ఓటింగ్ అంటే మామూలు విషయం కాదు. ఆల్మోస్ట్ 92% స్టేట్లో ఏ స్టేట్లో కూడా ఇంత ఓటింగ్ నమోదు కాదు. ఎక్కడెక్కడ ఉన్న బెంగాల్ ఓటర్స్ అందరూ బెంగాల్కి వచ్చారు. అలాగే ఈ మన ఐఆర్సిటీసీ కూడా ఆల్మోస్ట్ స్పెషల్ ట్రైన్స్ పెట్టి మరీ ఓటర్స్ని తీసుకురావడానికి చాలా ప్రయత్నం చేసింది. దీని ఇంపాక్ట్ 92% రావడానికి 92% రావడానికి కారణమైంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.